మీకోసం తెచ్చింది నెక్లెస్ మేళా ఫ్లాట్ 9.99 VA తో నవంబర్ 29 నుండి డిసెంబర్ 7 వరకు హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం విక్రమార్కుడు, భోజుడు వీళ్ళకి సంబంధించిన కథ చెప్పుకుంటా ఉన్నాం. భోజుడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాడు. అంటే అతనికి తెలుసు, అంటే విక్రమార్కుడు అంత సాహసికుడు కాడు, ధైర్యశాలి కాదు, ఏ విధంగానూ తగడు. కానీ కూడా ఎందుకు ఇలా ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉన్నాడు? తెలుసుకోవటానికి. విక్రమార్కుడు సంగతి ఎట్లా తెలుస్తుంది మరి? ఆయన చెప్పబట్టే కదా, ఆయన తెలుసుకోబట్టే కదా ప్రజలకి, మనందరికీ తెలుస్తోంది. అందుకని ప్రతిమలు చెప్తాయి కాబట్టి ఆనాడు జరిగిన గాథలు వాటి ముఖతహా వినడం కోసం సింహాసన ద్వాత్రింశకలో 8వ మట్టి ఎక్కుతున్నాడు భోజుడు. ఈయన పొద్దునే చక్కగా మంది మార్బలంతో తయారయ్యి పూజ గీజ ముగించుకొని మెట్టెక్కాడు. 7 మెట్లు ప్రశాంతంగా ఎక్కేశాడు. 8వ మెట్టు ఎక్కేసరికల్లా సౌందర్యవల్లి ఆ ప్రతిమ పేరు. ఆమె చేతులు చరుస్తూ చప్పట్లు కొడుతూ నవ్వింది. 7 చెప్పినా నువ్వు వినలేదు, మళ్ళీ వచ్చావు. ప్రత్యేకమైన వాడు. మనుషులందరిలాగానే ఆయనకి కూడా రాగద్వేషాలున్నాయి. ఇప్పుడు ఆయన మహానుభావుడు అంటే ప్రతి మహానుభావుడు అయితే మాత్రం ఆయనకి నొప్పి, ఇబ్బంది, సబ్బంది, ఏదో ఒక దాంట్లో లోభం, ఒకదానికి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఎప్పుడైనా జీవితంలో వ్యసనపరత్వం అలాంటివి ఉన్నాయి. దాంట్లో నుంచి బయటపడాలి. మానవులందరికీ వస్తాయి. అరిషడ్వర్గం ప్రతి వాళ్ళకి ఉంటుంది. అవును. తనకు వచ్చిన సమస్యలో నుంచి బయటపడడం కూడా విక్రమార్కుడికి వచ్చినట్టుగా ఎవరికీ రాదు. నువ్వు ఆయనకి సాటైన వాడివి కాదంటే భోజుడు అన్నాడు, సరే ఏదైనా ఒక ప్రత్యేక విషయం చెప్పు ఈయన గురించి అంటే అప్పుడు విక్రమార్కుడి సంగతి చెప్తోంది. సౌందర్యవల్లి ప్రతిమ 8వ మెట్టు మీద ఉన్న ప్రతిమ చెప్పిన కథ. ఒకసారి భట్టి విక్రమార్కుడు ఇద్దరు బయలుదేరి వెళ్ళారు. మామూలుగా వీళ్ళు ఏటా వెళ్తారుగా. వెళ్ళినప్పుడు వింధ్యాటవి ప్రాంతంలో రాజపురం అనేటువంటి ఒక నగరానికి వెళ్ళారు. ఆ నగరంలో పెదకాంతయ్య, చినకాంతయ్య అనే పేరుతోటి వ్యాపారస్తులుగా ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో అపరంజి అని ఒక అందాల రాశి అయిన ఒక వేశ్యాశిరోమణి ఒక ఆవిడ ఉండేది. ఆవిడ ఇతరత్ర వాళ్ళతో వీళ్ళతోటి కాకుండా ఒక బ్రాహ్మణ ఆయన్ని ప్రేమించి ఆయనతోటే పంచప్రాణాలుగా ఉండేది. వీధిలో ఉన్న వాళ్ళంతా అనేవాళ్ళు అపరంజి ప్రేమ మామూలుది కాదు, చాలా దైవికమైందని చెప్పుకునేవాళ్ళు. అనుకోకుండా ఏమైంది, ఒకనాడు ఆ బ్రాహ్మణ ఆయన కాలం దాపురించి మరణించాడు. ఏదో గట్టి దెబ్బ తగిలి మరణించేసరికల్లా ఆమె విపరీతమైన దుఃఖంతో ఈయన్ని బతకపోతే నేను కూడా బతకనని కాళికాలయానికి ఈయన ప్రేతాన్ని తీసుకుపోయి ఈయన్ని బతికించు, లేకపోతే నన్ను చంపేయి అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే అమ్మవారు అప్పట్లో ఈ కాళికాదేవి అందరికీ ప్రత్యక్షమై సమాధానం చెప్తూ ఉండేది చాలా మందికి. అంటే తీవ్రమైన భక్తున్న వాళ్ళకి కనపడేది. ఆమె ఏమందంటే, ఇప్పుడు కాదు, నీకు ఒక అవకాశం ఉంది. కొద్ది రోజుల్లో విక్రమార్కుడు ఈ ప్రాంతానికి వస్తాడు. నువ్వు అతన్ని ఆకట్టుకో. అతని వల్ల నీ భర్త బతికే మార్గం నీకు దొరుకుతుంది. ఈ ప్రేతాన్ని పాడు చేయకుండా ఉంచుకోమంది. ఈవిడేం చేసింది, ఈ బ్రాహ్మణాయని మోసుకుపోయింది ఇంటికి. ఈ నూనె వీటిలలో ఒక డబ్బాలు పెద్ద పెట్టెలో నూనె పోయించి అందులో ఈ ప్రేతాన్ని ఉంచుకుంది. ఆ కాలంలో ప్రేతం పాడవకుండా ఉండేందుకు మార్గాలు ఉండేవి వాళ్ళకి. కొన్ని రకాల రసాయనాలు, మందులు వాడి బాడీ ఉంచుకుంది. చూస్తోంది ఎప్పుడు ఈయన వస్తాడా అని. అదే ఊరికి మన పెదకాంతయ్య, చిన్నకాంతయ్య పేర్లతోటి విక్రమార్కుడు, భట్టి ఇద్దరు చేరారు. ఈవిడ ఏం చేసేది, విక్రమార్కుడు రావటం కోసం, నిజానికి ఆయన చనిపోయాడు, అంతకుముందు అలంకారం ఉండేది కాదు. ఎప్పుడైతే విక్రమార్కుడు వస్తాడని ఆయన అమ్మవారు చెప్పిందో ఈమె వాకిలి అవి చక్కగా అలంకరించి చాలా శుభ్రంగా ఉంచేది. అయితే వీళ్ళు ఏదో వ్యాపారానికి చేస్తున్నారు కదా, వజ్రాలు అవి వ్యాపారం చేసేటప్పుడు మా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పడానికి ఊర్లో తిరిగేవాళ్ళు. ఒకనాడు ఈ వీధుల వెంబడి వెళ్ళారు. వెళ్తుంటే అన్ని ఇళ్ల కంటే ఈ ఇల్లు విలక్షణంగా ఉంది. ఇల్లు చాలా బాగుంది. బయట వాకిట్లో ఉన్న చెట్లు కానీ చిలుకలు కానీ ఆకర్షణీయంగా ఉన్నాయి. అయితే విక్రమార్కుడు అన్నాడు, ఈ ఇల్లు ఎంత బాగుంది, ఇల్లే ఇంత బాగుంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత బాగుంటారో వాళ్ళతోటి సాంగత్యం ఇంకెంత బాగుంటుందో అన్నాడు. అనేసరికి ఆ అపరంజి బయటకు వచ్చి చూస్తే ఈయన వ్యాపారస్తుల్లాగా బట్టలేసుకున్నా కూడా ఈయన మొహంలో ఒక ప్రత్యేకమైన క్షాత్ర తేజం కనపడింది. ఆవిడికి ఒక మెరుపు కొట్టినట్టు అయింది. బహుశా అమ్మవారు చెప్పిన విక్రమార్కుడు ఈయనే కాబోలని ఆయన్ని రండి లోపలికి దయచేయండి అని ఎవ్వరిని లోపలికి రానివ్వని అపరంజి విక్రమార్కుడిని విశేషంగా సేవించింది. ఆయనకి అమ్మాయి మీద విపరీతమైన ప్రీతి కలిగింది. రోజు వెళ్తూ ఉండేవాడు.
అయితే ఏమైంది, ఒకరోజు భట్టికి చెప్పేట, అసలు భార్య సేవించినట్టు సేవిస్తుంది ఈ అమ్మాయి, వారాంగనగా లేదు అంటే భట్టి అన్నట అలాంటి విశేషం ఎందుకు ఉంటుంది? నేను ఇతరత్రా నేను వాకప్ చేశా, ఈ అమ్మాయి ఎవ్వరితోటి ఇన్వాల్వ్ అయ్యే అమ్మాయి కాదు, మీతోటే ఇంత బాగా ఎందుకుంది, మీరు ఒక పని చేయండి, ఆమె తల వెంట్రుక ఒకటి పట్టుకురండి, ఆమెకి మీ మీద ఉన్నది నిజంగా ప్రేమ లేదో నేను చెప్తానన్నాడు. ఈయన సరే మర్నాడు వెళ్ళాడు. ఆ పూట పూటన సంగీత పాడింది, డ్యాన్స్ చేసింది, ఆయన సంతోష పెట్టింది. తెల్లవారి వచ్చేస్తూ ఈయన మొహమాటంగా ఉంటే, ఏం కావాలి స్వామి, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా అంటే, నీ వెంట్రుక ఒకటి కావాలంటే ఆవిడ జడ కత్తిరించి చేతిలో పెట్టింది. పెట్టేసరికి విక్రమార్క ఆశ్చర్యపోయాడు. ఈవిడ ఒక్క వెంట్రుక అడిగితే జడ కోసం కత్తిరించేసిందే, ఎవరైనా సొంత జడ కత్తిరించుకుంటారా? మరి ఆయన చాలా తన్మయుడైపోయాడు. అలాగే వ్యామోహపడతారు మగవాళ్ళు. ఈ జడ పుచ్చుకొచ్చి భట్టికి చూపించి, భట్టి 3 రోజులు సమయం ఇవ్వండి అన్నాడు. 3వ రోజు చెప్పాడు, ఈవిడ జుట్టు ఇచ్చింది కానీ ఆవిడకి మీ మీద ఏం ప్రేమ లేదండి, ఏదో పని మీద ఆవిడ మిమ్మల్ని సేవిస్తోంది అనేసరికి ఈయనకి చిరాకు వచ్చింది. అసలు ఆడవాళ్ళు తమ వెంట్రుక జుట్టు ఒక వెంట్రుక ఊడిపోతేనే టెన్షన్ పడిపోతారు, అలాంటిది జడ కోసం 3 కత్తిరించి చేతిలో పెట్టిందంటే సౌందర్యం పట్ల వ్యామోహం లేదే ఆవిడికి, నేనంటే ప్రీతే ఉంది. అయితే ఈయన భట్టి అన్నాడు, కాదండి ఓ పని చేయండి, ఈసారి ఆవిడ ముక్కు కోసం కత్తిరించి ఇవ్వమనండి, ముక్కు కోసి ముక్కు చేతిలో పెట్టమనండి చూద్దామన్నాడు. ఈయన మళ్ళీ 4 రోజులు పోయాక ఆ అమ్మాయిని అడిగాడు, నీ ముక్కు కోసం కత్తిరించిస్తావా నాకని. అట్లాగే అని చెప్పి ఆవిడ ఏం చేసింది, ఓ చాకు తీసుకొచ్చి తన ముక్కు కొస పట్టుకుని కత్తిరించి అంత మాంస ముక్కను ఆయన చేతిలో పెట్టింది. కాంతపేట ముక్కిడిగా ఎవరైనా ఉండాలనుకుంటారా, ఇంత పని చేస్తుందా? కాబట్టి ఈ అమ్మాయికి నేనంటే పంచప్రాణాలు అనుకున్నాడు విక్రమార్కుడు. అది చూసిన భట్టి, ఏమీ కాదు, ఈ పిల్లకి మీరంటే ప్రేమ లేదు, పాసం లేదు, దీనికి మీ పట్ల ఏదో అవసరం ఉంది మీ యందు, అది తప్ప రెండోది లేదు. పిచ్చి కోపం వచ్చేసింది. నువ్వు ఇలా చెప్తావు, నువ్వు దీన్ని నిరూపించాలి, నిరూపిస్తే అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. ఒకవేళ నువ్వు నిరూపించలేకపోతే దీనికి ఎట్లా ముక్కు జుట్టు పోయినాయో నీకు కూడా అలాగే ముక్కు జుట్టు తీసేస్తాను నేను. నువ్వు పరాయి స్త్రీ, నా స్త్రీని అంత మాట అంటావా, ఆమె ఎంత ప్రాణంగా ఉంది నాతోటి అని గట్టిగా పోట్టాడాడు. ఈయన అన్నాడు, భట్టి ఓ పని చేద్దామండి, మన దగ్గర ఒక అద్భుతమైన మార్గం ఉంది, మాట్లాడకుండా ఉండండి అని చెప్పేసి ఏం చేశాడు, ఒక చెట్టు ఎక్కించి కూర్చోబెట్టాడు ఆయన్ని. చెట్టుకి యువతల ఒక చితి పేర్చి పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. చితి ఎవరిదో శరీరం కాలుతున్న భావన వచ్చేలాగా ఉంది అక్కడ. ఊళ్ళో వాళ్ళందరూ అడిగారు, ఎవరు పోయారు అని అడిగితే, అయ్యో పెదకాంతయ్య ఉన్నాడు కదండి మా అన్నగారు, ఆయన అనుకోకుండా ఉదయమే కాలం చేశాడు, మా సాటి వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కడనే ఈ పని చేస్తున్నానండి అని లబోదిబో ఏడవటం మొదలెట్టాడు. ఆ నోట ఈ నోట ఊళ్ళోకి వెళ్ళింది కబురు. ఊళ్ళోకి వెళ్ళటం ఏమిటి, ఆ పరంజికి తెలిసింది. ఆవిడ లబోదిబోమని ఏడ్చుకుంటూ పరిగెత్తుకొచ్చింది. వచ్చి నేను కూడా దూకుతా చచ్చిపోతాను. చుట్టుపక్కల వండ నీ బొందలా ఉంది, ఆయన ఎవరో పరాయి ఊరువాడు, 4 రోజులు ఉండటానికి వచ్చాడు, ఆయన వెనకాల భార్యలాగా సహగమనం చేస్తానంటావేమిటే, నీ మొహము అలా పనికిరాదంటే ఎంత ఆపినా ఆగకుండా ఈ అపరంజి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చితిలో దూకేసి, దూకంగానే ఆమె ఎప్పుడైతే చితిలోకి దూకిందో చెట్టు మీద కూర్చున్న విక్రమార్కుడు దూకేశాడు కిందకి. పట్టినన్నాడు, అయ్యో అపరంజి చచ్చిపోతుందేమో ఇప్పుడు ఎట్లా అనేసరికల్లా భట్టి అన్నాడు, కాదు ప్రభు, మీరు కాళికాదేవిని ధ్యానించండి, ఆమె మీకు ఒక అవకాశం ఇస్తుందంటే ఈయన కాళికని ధ్యానించాడు. చెట్టు కింద కూర్చుని అమ్మవారు ఏం చేసింది, ఒక కుంభంతో నీళ్లు ఒక బెత్తము ఇచ్చింది. ఇచ్చేసరికల్లా పేం బెత్తం అది. ఈ కుంభాన్ని బెత్తం ఆయన చేతిలో అనేది కుంభాన్ని తీసుకున్నాడు భట్టి. తీసుకుని ఏం చేశాడు, ఆ కుంభాన్ని చల్లాడు ఆ చితి మీద. చల్లేసరికి చితి మంటలు ఆరిపోయాయి. ఆ బెత్తంతో ఒక దెబ్బ కొట్టండి దీని మీద అంటే, ఆ చితి మీద ఒక దెబ్బ కొట్టేసరికల్లా అందరూ చూస్తుండగానే అపరంజి లేచి వచ్చేసింది బయటికి. కాళికాదేవి వరంతో బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేసరికల్లా అందరు ఓహో అన్నారు. అసలు దీని పతిభక్తి ఏమిటి, ఆయన పత్ని భక్తి ఏమిటి, ఆయన చచ్చిపోయాడు అనుకుని ఈ ఏమో చితిలో దూకేసింది. ఆ దూకేసిన దాన్ని బతికించుకోవడానికి అమ్మవారిని ప్రార్థించి ఇతను ఇట్లాంటిది సాధించాడు అనేసరికల్లా అమ్మాయి అందరిని అడిగింది, ఏం జరిగింది అంటే, నువ్వు చితిలో దూకేవని ఈ పెద్ద కాంతయ్య గారు అమ్మవారిని ధ్యానం చేస్తే ఎక్కడి నుంచి వచ్చిందో అమ్మవారు అందరికీ కనపడలా, వీళ్ళకే కనపడింది, విక్రమార్కుడికి భట్టికే కనిపించింది. కుంభం వచ్చింది ఆయన చేతిలోకి, ఆ నీళ్ళేమో దీని మీద చల్లారు,
ఆ బెత్తం కూడా బెత్తం పెట్టి కొట్టేసరికల్లా నువ్వు లేచి వచ్చావన్నారు. అనగానే ఆ అమ్మాయి ఏం చేసింది, ఒక్క ఉదుటిన ఈ పెదకాంతయ్య గారి కాళ్ళు పట్టుకుని, బాబు నాకు ఆ కుంభము ఆ బెత్తము నాకు ఇవ్వండి అని అడిగింది. అడిగేసరికల్లా ఈయన అక్కడున్న జనాల హడావిడికి విక్రమార్కుని చూడలా. ఆయన అర్థం కాల, ఆయనకు అర్థం కాక ఆహా. ఆమె ఏదో అడుగుతోంది కదా అని చెప్పేసి ఆ కుంభం అమ్మాయి చేతిలో పెట్టాడు. ఆ కుండ బెత్తం కూడా ఇచ్చేశారు. బెత్తము కుంభము పుచ్చుకుని ఒకటే పరుగు ఆ అపరంజి, వెనక్కి తిరిగి చూడాల, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే సరే ఇక్కడ హడావిడంతా తీరిపోయింది. జనాలు ఆ మాట ఈ మాట మాట్లాడారు. వీళ్ళు కూడా వీళ్ళ బసకి వెళ్ళిపోయారు. ఈ అపరం చేసింది ఇంటికి వెళ్ళి పెద్ద పెట్టెలో పెట్టిందిగా ఈ భర్త శవాన్ని, ఆ బ్రాహ్మణాయన్ని, ఆ ప్రేతాన్ని బయటికి తీసి శుభ్రంగా ఈ నీళ్ళన్నీ చల్లి ఆ బెత్తం పెట్టి కొడితే అతను లేచి కూర్చున్నాడు. 3 నెలల నుంచి అతను ఆ శవంగా పడున్నాడు. ఇక అమ్మవారి కృప ఇట్లా లభించింది. వచ్చిన వాడి విక్రమార్కుడే, ఆయన వల్లే నాకు ఇది లభించిందని ఆ బ్రాహ్మణాయనతో హాయిగా కులాసాగా ఉంది. అతను చచ్చిపోయే మరి ఎన్నేళ్ళలో ప్రేమించుకున్నారు. ఆవిడ దారిని ఆవిడ ఉంది. ఒక 2 రోజులు 3 రోజులు గడిచింది. వ్యాపార పనులన్నీ తెమిల్చుకుని నేను కులాసాగా గడపాలనుకుని విక్రమార్కుడు ఏమిటి 3-4 రోజులు అయిపోయింది, అపరంజి కనపడే లేదు, నేను అపరంజి ఇంటికి వెళ్తాను అన్నాడు. బట్టికి నవ్వొచ్చింది. సరే వెళ్ళండి అన్నాడు. ఈ విక్రమార్కుడు వెళ్ళేసరికల్లా వాకిట్లో ఈయన ఎంత తలుపు కొట్టినా తలుపు తీయలేదు. తలుపు తీయకపోయేసరికల్లా ఈయన ఆశ్చర్యపడి ఏమిటి తలుపు తీయట్లేదు, పెద్ద పెద్దగా కేకలు పెట్టాడు. అపరంజి అపరంజి నేను పెద్దకాంతాన్ని వచ్చాను తలుపు తీయమంటే ఆవిడ బయటకు వచ్చి ఎవరండి మీరు, ఏమిటి మీ గోల ఏమిటి, రాబోకండి, నాకు మొన్న భర్త ఉన్నాడు అని గట్టిగా కేకలేసి ఈయన తెల్లబోయాడు. నేనే కదా నీ భర్తని, నేను నీతోటి ఉన్నాను, నువ్వు నా కోసం చితిలో దూకావు, నేను నిన్ను బతికించాను అంటే ఆ బతికించి పెద్దరు ఉద్ధరించారేమిటండి మీరు, నేను అసలు ఆ ప్రయత్నం చేసిందే వేరే పని మీద, ఈ పని అవ్వడం కోసమే కదా ముక్కు కూడా తెగొట్టుకున్నాను నేను అదే అన్నది. ఇంకేం చేస్తాడు ఈయన, ఎవరో 2-3 పని వాళ్ళు ఉంటే బరే ఈయన బయటికి తోసేయండి రాదు. విక్రమార్కుడు అయితే మాకేం లెక్క, వేరే ఊరు వాడు ఆయన. అక్కడి నుంచి అక్కడ ఉన్న 4-5 కలిసి ఆయన బయటికి తోసేశారు. నిర్ఘాంతపోయాడు, చాలా దిగులు పడిపోయాడు. బసకు వచ్చేసాడు. ఈ బట్టితో అన్నాడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, నాకు ఇక్కడ ఉండబుద్ధి కావటం లేదు అని చెప్పి ఊరు బయలుదేరారు. ఇంకో చోటకి బయలుదేరారు. ఈ నడిచి వస్తుంటే ఏమైంది, రాజుగారు అన్నాడు విక్రమార్కుడు, ఎలాగైనా కులకాంతలే, వేశ్యాంగనలే, ఇదేదో ఆ అమ్మాయిని ఏదో ప్రేమించాను అనుకున్నాడు, అది నా కోసం చచ్చిపోయింది అనుకున్నా, దానికి నా మీద నాతో పనుంది అనేసరికల్లా అక్కడ ఒక పాము కుబుసం విడుస్తోంది. వీళ్ళు వెళ్ళే దారిలో ఆ కుబుసం విడిచి ఆకాశంలోకి ఎగిరిపోయింది, ఒక రకమైన నవ్వు శబ్దం చేస్తూ. ఈయన ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి ఇలా ఉన్నది వింతగా, ఎందుకు ఇలా జరిగింది అనేసరికి కులకాంతలైతే ఇలా చెయ్యరు, భార్యలైతే ఇట్లా మోసం చేయరు, ఈవిడ వేశ్యాంగన కాబట్టి ఇలా మోసం చేసింది. ఆ మాటలకి భూదేవికి కూడా నవ్వొచ్చిందనమాట. అలా ఉండదు, కాంత అనేది కులకాంత అయినా వేశ్యకాంత అయినా నమ్మకంగా ఉండాలని దానికి భావన ఉంటేనే అది సరిగ్గా ఉంటుంది, లేకపోతే లేదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ దేవాలయం ఉంది, కాళికాలయం. దండం పెట్టుకుని బట్టి అడిగాడు, ఇట్లా ఒక వింత చూసాం, పాము కుబుసం విడిచిపెట్టి ఆకాశంలోకి ఎగిరింది, ఇలా ఎందుకు జరిగిందంటే రాజు మాట్లాడిన మాటకి భూదేవికి నవ్వొచ్చింది, ఆమె అదిరేసరికి పాము పైకి వెళ్ళిపోయింది. అంత నవ్వొచ్చేది ఏంటంటే ఈ రాజుగారికి మన విక్రమార్కుడికి హేలాకరంభ అనే ఒక భార్య ఉంది, ఆవిడ పటమహిషి. హేలాకరంభకి ఒక రాక్షసుడు ఆమె యొక్క ప్రేమికుడు, వాడు ఒక చిలక రూపంలో ఆమె దగ్గర ఉంటాడు. ఆమె రోజు దాని మెడలో ఒక గొలుసేస్తుంది, ఆ చిలకలాగా ఆ చిలక నుంచి రాక్షసుడిగా మారిపోతుంది. వీళ్ళు హాయిగా ఉంటారు, ఆ అమ్మాయి ఎంతో గడుపుతుంది ఆ రాక్షసుడితోటి. అనేసరికి విక్రమార్కుడు నిర్ఘాంతపడి ఏమిటి నా పట్టమహేషికి ఇలాంటిది ఉందా, నేను విక్రమార్కుడినయ్యి నా భార్యకి ఇలాంటి, విక్రమార్కుడి భార్య అయినా ఇంకోటి భార్య అయినా సరే అది మోసం చేయదలుచుకుంటే ఎవరినైనా మోసం చేస్తారు. మోసం చేయకూడదనే ఉద్దేశం ఉంటే బిచ్చగాడి భార్య కూడా అతన్ని అనుసరించే ఉంటుంది, అందులో కులకాంత ఇంకొక అంతా ఉండదు. ఈయన ఏం చేశాడు, వెంటనే ఆ రాక్షసుడు ఎవడో చూసి రావాలని ఆకాశగమనంతో భేతాళుడితో కలిసి భట్టి విక్రమార్కుడు ఇద్దరు తమ రాజ్యానికి వెళ్ళారు. అలా వెళ్ళేవాళ్ళు కాదు, మధ్యలో అదేండి ఏదో కొంతకాలం కొంత అత్యవసరం అయితే వెళ్ళి వెనక్కి వచ్చేసేయాలి. మరి వీళ్ళు 6 నెలలు బయట ఉండాలిగా లెక్క ప్రకారం. వెళ్ళేసరికల్లా ఆ హేలాకరంభ ఒక రాక్షసుడితోటి ప్రణయంలో ఈ వీళ్ళకి కనపడింది. ఈయన కేకలు పెట్టేసరికల్లా ఆ రాక్షసుడు రాణిగారిని వదిలిపెట్టి ఈయన మీద కలబడ్డాడు. అదొక చిలక రూపంలో ఉంటుందట, అక్కడ చిలక ఉంటుంది పగలల్లా, ఎవరికీ తెలీదు.
ఆ మెడలో ఒక చిన్న నెక్లెస్ లాంటిది వేసి ఉంటుంది. ఆ దండ తీస్తేనే వాడు రాక్షసుడు అవుతాడు. ఓ లేకపోతే చిలకగానే ఉంటుంది. రాణిగారు ఆ చిలకని పుచ్చుకుని, పెంపుడు చిలకలు మన దగ్గర కూడా ఉంటాయి కదా పెట్స్, అవును అవును అట్లా. అప్పుడు ఈ రాక్షసుని ఎన్నిసార్లు కత్తితో నరికాడోట విక్రమార్కుడు. ఎన్నిసార్లు నరికినా మళ్ళీ బతుకుతున్నాడు వాడు. మెడ నరకడం, బతకడం. మ్మ్. అయితే భట్ ఏం చేశాడంటే చప్పట్లు కొట్టి రాజుగారి దృష్టిని ఆకర్షించుకుని తల కాళ్ళ వైపుకి పడేయమని సైగ చేశాడు. మ్మ్. ఆపోజిట్ ఆపోజిట్ డైరెక్షన్లో పడేయమని. ఈ మెడ నరికి తలకాయ నెత్తి కాళ్ళ వైపు పెట్టాడు. ఇక అతుక్కోల. అంతకుముందు అతుక్కుపోయావు, మెడ నరకడం, అతుక్కుపోవటం. ఇలా అయ్యాక ఆ హేళాకరంభని ఊళ్ళోంచి వెడలు రాజు మళ్ళీ వింధ్యాటవి వైపుకి వెళ్ళిపోయాడు. వెళ్ళాక ఏమన్నాడంటే ఈ భట్టికి చెప్పాడు, ఇంకా కొద్ది కాలమే ఉంది, నేను ఒక్కడనే ఉంటాను ఇక్కడ, నువ్వు వెళ్ళి రాజ్యం సబ్బాళించు. ఎందుకంటే ఈ రాణిని ఇక్కడ ఇంత పనిచేసాం, అవును నేను వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళా. రాజ్యంలో అందరూ ఎట్లా భావిస్తారు, రాణులంతా ఏం భయపడి వెదురుతున్నారు, నువ్వు ఆ అంతఃపురం వ్యవహారాలన్నీ సజావుగా చూసుకో, నేను మళ్ళీ వస్తాను. ఈ కొద్ది రోజులే కదా, 1 నెల 2 నెలల బతుకుందో, నెల ఉందంతే, ఈ కొద్ది రోజులు నేను ఇక్కడ ఉంటాను, నువ్వు వెళ్ళిపోమన్నాడు. సరే భట్టి తన దారిని తను రాజ్యానికి వెళ్ళిపోయాడు. రాజు విక్రమార్కుడు వింధ్యాటవిలో ఉండిపోయాడు. అక్కడే కాలక్షేపం చేస్తాను, ఈ నెల 15 రోజులు ఇక్కడ ఉంటానన్నాడు. ఈ 15 రోజుల్లో విక్రమార్కుడితోటి ఏం జరిగిందో మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే.